బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ రాకుండా అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. మన శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మంచి కొవ్వులు కావాలి. ఒమేగా 3 ఫ్యాట్ కొవ్వులు లాంటివి చాలా మంచిది. ఈ అవిసె గింజల్లో 100 గ్రాముల అవిసె గింజలు తీసుకుంటే 13 గ్రాములు ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుందన్నమాట. అందుకనే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అవిసె గింజల్లో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే రక్తనాళాల లోపల పొర స్మూత్గా ఉండేటట్టు చేసి రక్తనాళాల పొర రఫ్ అవ్వకుండా, ఇన్ఫ్లమేషన్ అక్కడ పేరుకోకుండా, కొలెస్ట్రాల్, కొవ్వులు, ప్లేట్లెట్స్ అక్కడ డిపాజిట్ అవ్వకుండా రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచటమే, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించటమే కాకుండా ఒమేగా 3 ఫ్యాట్ని ఇవ్వటమే కాకుండా రక్తనాళాలు కూడా హెల్దీగా ఉండేటట్టు, మరి గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవడానికి, పక్షవాతాలు లాంటివి రాకుండా రక్షించుకోవడానికి అవిసె గింజలు మంచి లాభాన్ని ఇస్తాయి. అలాంటి అవిసె గింజల్ని కాస్త దోరగా వేపించి కారపొడిలా కొట్టుకుని రోజు అవిసె గింజల కారపొడి వాడుకోవటం చేయొచ్చు. అవిసె గింజలను వేపించి కాస్త ఖర్జూరంతో ఉండలు చేసుకు తినొచ్చు. అయితే అవిసె గింజల చిక్కీలాగా ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ వారు కూడా అవిసె గింజల చిక్కీ కూడా మంచి క్వాలిటీలు అందిస్తున్నారు. ఆర్గానిక్ బెల్లంతో చేసి, తేనెతో చేసి, అలాంటివి కూడా మీరు తెప్పించుకుని వాడుకోవచ్చు. అవిసె గింజలు మాత్రం నానబెట్టుకు తింటే జిగటగా ఉండి నోటికి బాగోవు కాబట్టి అట్లా చేయకుండా అవిసె గింజలు పొడి చేసుకుని సాలడ్స్లో అట్లా మీరు చల్లుకుంటూ తినొచ్చు. ఇట్లా అవిసె గింజలు వాడుకుంటే గుండె ఆరోగ్యానికి ఇన్ని లాభాలు కలుగుతుందని మరవకుండా ఉపయోగించుకోండి.